తోటకూర శనగపప్పు కూర. తోటకూరలో శనగపప్పు వేసి వండుకున్నాను. తాలింపులో వేస్తానండి. తాలింపులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది, మన ఆరోగ్యానికి కూడా మంచిది వెల్లుల్లిపాయ తినడం మూలన. అందుకని ఇది వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాను, మీరు కూడా వేసుకోండి. తోటకూరలో ఇది వెల్లుల్లిపాయలు వేసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బాగా మగ్గాలండి. మగ్గినాక శనగపప్పు వేసుకున్నాం. శనగపప్పు ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను. అదిగా ఉడికిపోయింది చూసారా? అది ఉడకపెట్టిన శనగపప్పు దీంట్లో వేస్తాను. ఉప్పు కారం పసుపు వేసుకొని దింపేసేయడమేనండి. మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. చూపిస్తాం. ఇదిగోండి, మనం దీంట్లో నీళ్ళు పోసుకోవక్కర్లేదు. ఆ తోటకూరలో ఉన్న నీళ్ళే మనం మూత పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటే శుభ్రంగా ఉడుకుతుంది కూర. చిన్న చిన్న చిట్కాలండి, ఏం లేవు. తోటకూరలో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే తోటకూర ఇగుర్లు చాలా టేస్ట్ ఉంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది. వాసన కూడా మనకు ఉడికేటప్పుడు కమ్మటి వాసన వస్తుంది అన్నమాట. అయితే ఎండుమిరపకాయలు వేసుకోవాలండి తోటకూరలో. పచ్చిమిరపకాయ ఒకటి, ఇదిగోండి నేను వేసింది ఒకటి. ఈ పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ మాత్రం ఎక్కువ వేసుకోవాలి. ఆకుకూరలు ఏ ఆకుకూరలు అయినా చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే. ఇదిగోండి ఉడికి ఉప్పు వేసాను, పసుపు వేసాను. మనకి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసేసుకోవాలి. పసుపు కూడా వేసాను. కమ్మటి వాసన వస్తుంది చూసారా? చాలా కమ్మటి వాసన వస్తుంది. శనగపప్పు బీరకాయలో వేసుకోవచ్చు, మటన్లో చికెన్లో వేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితే శనగపప్పు ఇంకా టేస్ట్ వస్తుంది. కారం వేసానండి. కారం వేసినాక దీంట్లో బాగా మగ్గనిచ్చి కట్టేసుకోవటం. తోటకూర శనగపప్పు కూర రెడీ. అంతే. తోటకూర బాగా ఉడికిపోయింది, చాలా కమ్మగా ఉంటుంది. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకెవరైనా చూడని వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.